రైట్. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం కొనసాగుతోంది. 2.5 గంటలుగా సమావేశం జరుగుతోంది. ఉండవల్లిలోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. ఎల్లుండి తొలి జాబితాని విడుదల చేసే అవకాశాలున్నాయి. ఆదివారం ఉదయం మందడంలో నిర్వహించే సంక్రాంతి భోగి మంటల కార్యక్రమంలో కలిసి పాల్గొననున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోల ప్రతులను భోగి మంటల్లో దహనం చేయనున్నారు. రైట్. మొత్తానికి ఇరు పార్టీల అధినేతలు భేటీ కావడం వరుసగా జరుగుతోంది. ఈ క్రమంలో ఈరోజు డిన్నర్కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. దాదాపు 2.5 గంటలుగా వారిరువురి మధ్య సమావేశం కొనసాగుతోంది. ముఖ్యంగా పార్టీలో ఉమ్మడిగా తీసుకోవాల్సినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా కీలకంగా చర్చ నడుస్తోంది. ఇక ఎల్లుండి సంక్రాంతి సందర్భంగా ఈ జాబితాని తొలి విడతలో విడుదల చేసే అవకాశం కనబడుతోంది. తొలి విడత జాబితా విడుదల గురించి కూడా ఈ చర్చ వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది, లేదా వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అక్కడి నుంచి లైవ్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. రాజేష్, 2.5 గంటలుగా ఈ సమావేశం కొనసాగుతోంది. అప్డేట్స్ ఏమన్నా బయటకు వస్తున్నాయా? సునీల్, చంద్రబాబు పవన్ కళ్యాణ్కి సంబంధించి సుదీర్ఘంగా మంతనాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. 2.5 గంటల నుంచి కూడా అటు పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్, మరోపక్క చంద్రబాబు లోకేష్ కూడా ఈ భేటీలో లంచ్ డిన్నర్లో కూడా మీటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో దీని ఇవాళ ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సీట్లకు సర్దుబాటుకు కావచ్చు, అలాగే ఉమ్మడి కార్యాచరణ ఏదైతే అటు టీడీపీ ప్రకటించిన భవిష్యత్ గ్యారంటీకి సంబంధించి కావచ్చు, అలాగే కొన్ని మేనిఫెస్టోకి సంబంధించి జనసేన మేనిఫెస్టోకి సంబంధించి కూడా కొన్ని అంశాలు కూడా గతంలోనే ప్రకటించడం జరిగింది. ఇంకా సుదీర్ఘంగా కూడా రెండు పార్టీల తరపున ఇప్పటికే మేనిఫెస్టో కమిటీలు కూడా సుదీర్ఘంగా కూడా మంతనాలు జరిపినాయి. ఈ రెండు పార్టీలకు సంబంధించి కూడా కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇవాళ మీటింగ్లో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా జనసేనకు సంబంధించి ఏ స్థానాల్లో ఎన్ని స్థానాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది, అలాగే టీడీపీకి సంబంధించి ఏ స్థానాలు అనేది రెండు పార్టీల మధ్య కూడా సీట్ల సర్దుబాటు మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా అటు ఇప్పటికే వారం రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అటు మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఉండి కూడా సమీక్షలు చేస్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించి ఇప్పటికే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అటు కొన్ని చోట్ల కృష్ణా, కొన్ని చోట్ల జనసేనకు బలం ఉన్న చోట్ల కూడా పూర్తిగా కూడా ఒక నివేదికను అయితే పవన్ కళ్యాణ్ తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేయాలనేది కూడా తమ అభిప్రాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అయితే ఇవాళ చెప్పనున్నట్టుగా తెలుస్తుంది. సుదీర్ఘంగా కూడా ఇవాళ దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొన్ని ప్లేసుల్లో చేయడం జరిగింది. ప్రధానంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలాగే నారా లోకేష్కి సంబంధించి కూడా యోగాలను కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి కూడా ఉమ్మడి బహిరంగ సభలు పెట్టే ప్లాన్ ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి కార్యాచరణ పర్యటనకు సంబంధించి కూడా ఈ మీటింగ్లో అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. టోటల్గా అటు రాయలసీమకు సంబంధించి కావచ్చు, ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్, చంద్రబాబుకు సంబంధించి పర్యటనలతో పాటు సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. సుదీర్ఘంగా కూడా ఇప్పటికే నియోజకవర్గ స్థాయి అలాగే జిల్లా స్థాయి సంబంధించి కూడా అటు టీడీపీ జనసేనకు సంబంధించి కూడా కమిటీలు అయితే మీటింగ్ జరిగింది. ఈ కమిటీలకు సంబంధించి కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తిగా కూడా జనసేనకు అలాగే టీడీపీ ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక సంక్రాంతి నాటికి సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించి కూడా మొదటి లిస్ట్ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇవాళ మీటింగ్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 3 విడతల్లో కూడా ఒక లిస్టును అయితే రిలీజ్ చేయాలనేసి కూడా ఇద్దరి మధ్య కూడా ఆలోచన జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొంత వలసలు కూడా టీడీపీ జనసేనలకి పెరిగిన నేపథ్యంలో ఇంకా అటు వైసీపీకి సంబంధించి కూడా పూర్తి స్థాయి లిస్ట్ అనేది కూడా రాలేదు. వచ్చిన తర్వాత కూడా కొంతమంది అసంతృప్తులు కూడా పార్టీలు చేరే అవకాశం ఉన్నందున పూర్తిగా కూడా ఒక 3 విడతల్లో కూడా లిస్ట్ అయితే రిలీజ్ చేయాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొదటి లిస్ట్ అయితే సంక్రాంతి తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా సుదీర్ఘంగా మంతనాలు అయితే మరికొద్దిసేపు కొనసాగే అవకాశం ఉంది. ఈ భేటీలో అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సునీల్. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.